ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మేకుని కంచే కావలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి, వారితో వాదించడం వలన అల్లరి ఎక్కువ అవుతుంది కానీ ఎటువంటి ఉపయోగం లేదని గమనించిన పిలాతు ఈ నీతిమంతుని యొక్క రక్తానికి మీరే బాధ్యులు అని చెప్పి యేసయ్యని సిలువ వేయడానికి అప్పగించాడు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒక వ్యక్తి కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడను అని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతము అనిరి. అనేక ప్రాచీన ప్రతులలో మరి ఒకడు ఈట ఎత్తుకుని ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చబడి ఉన్నది. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. కదండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా మరణించాల్సిందే కదండి. కానీ ఎలాగో మరణానికి అప్పగించబడిన వ్యక్తిని హింసించి అపహసించి చంపడం అనేది ఎంతో బాధాకరం కదండి. మనము యేసయ్య ఏ విధమైన మరణానికి గురయ్యారని చాలాసార్లు చదివి ఉంటాం కదండి. కానీ మనల్ని మనము యేసయ్య స్థానంలో పెట్టుకొని ఈ వాక్యాన్ని చదివితే తప్పించి మనకి యేసయ్య మన కోసం ఎంత త్యాగం చేశారనేది అర్థం కాదు కదండి. ఎందుకంటే మనందరికీ తెలుసు కదండి, యేసయ్య ఎటువంటి పాపం చేయనప్పటికీ కూడా పాపులమైన మన కోసము ఆయన
శిలువ మరణాన్ని పొందారు కదండి. మనం పొందాల్సిన శిక్షను యేసయ్య మన బదులుగా ఆయన అనుభవించారు కదండి. మన యొక్క పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టకపోతే మనం యేసయ్యని మరలా సిలువ వేస్తున్నామని బైబిల్లో మెన్షన్ చేసి ఉంటుంది కదండి. కాబట్టి మనము నెక్స్ట్ టైం ఈ వాక్యాలన్నీ చదివేటప్పుడు మనల్ని మనం యేసయ్య స్థానంలో పెట్టుకొని చదివితే మనలో మార్పు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది కదండి. ఆ విధంగా మన జీవితాలని యేసయ్యకి అనుకూలంగా మార్చుకొని ఎంతవరకు యేసయ్యకి నమ్మకంగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 50వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.